ఢిల్లీలో బీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు దిగింది. నిన్న ఏఐ సమిట్ దగ్గర యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారే అవకాశం ఉందా? ఉద్యమంగా మారే అవకాశం లేదు, కానీ ఇవాళ వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి చర్య ఏదైతే ఉందో దానికి నిరసనగా ఇవాళ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడించడం అనేది ఒక రీతిగా పెట్టుకుని చేస్తున్నారు. ఇవాళ అది ఇవాటి వరకే పరిమితం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతిరోజు నిరసన జరిపే అవకాశం లేదు. నిన్న ఏఐ సదస్సు జరుగుతున్నటువంటి ప్రాంగణానికి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది అసంఘటనంగా అక్కడికి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారతదేశం యొక్క పరువు తీశారు అనేది బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంట్లో భాగంగానే ఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. అలాగే హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ ని ముట్టడించారు. ఇలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి తమ యొక్క నిరసనని బీజేపీ తెలియజేస్తోంది. కేంద్ర మంత్రివర్గం కానీ లేకపోతే మిగిలినటువంటి వర్గం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రధానంగా పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత నర్మదాకి సంబంధించిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఏదైతే సభలో దాన్ని చూపిస్తూ ప్రధానమంత్రిని దాంట్లో ఒక దోషిగా చిత్రీకరిస్తూ రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి వివాదం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో నిన్న తనవనే రాహుల్ గాంధీని అలాగే కాంగ్రెస్ ని ఎప్పుడైతే చాలా గట్టిగా ఆయన రిటాలియేట్ చేశారో నా పుస్తకంలో కాదు, నేను ఎట్లా రాయలేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళు కావాలని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకుని వాళ్ళేదో చేసుకుని దాన్ని నడిచే విగ్రహానికి వాళ్ళు ప్రయత్నం చేశారని ఎప్పుడైతే స్పష్టం చేశారో ఆ డిస్పరేషన్ లో రాహుల్ గాంధీ ఇట్లాంటి చర్యకి పూనుకున్నారు అనేది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఒక అంతర్జాతీయ ప్రతినిధులు, అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది పెద్ద పెద్ద ఐక్యరాజ్య సభ్యులు అందరూ ఉన్నటువంటి ప్రాంగణాల్లో అసంఘటనంగా ఆ విధంగా వచ్చి నిరసన తెలియజేయడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. అది దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం. అంతర్గతంగా ఉండేటువంటి విభేదాలు ఏముంటే అవి మనం చూసుకోవాలి, కానీ మన పార్లమెంట్ లో మనం నిరసన జరిపినా పర్వాలేదు. కానీ అంతర్జాతీయ వేదికల మీద ఎప్పుడైతే నిరసన జరుపుతారో జాతీయంగా విదేశీ ప్రతినిధులు అందరి ముందు కూడా దేశం మొత్తం సులభమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి వైఖరి మారాలి, అందులో దీన్ని ఖండిస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది. మొత్తం మీద కొంత ఉద్రిక్త పరిస్థితుల్లోనే అన్ని చోట్ల కూడా ఈ నిరసన సాగుతోంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కొన్ని చోట్ల చాలా భారీ ఎత్తున బీజేపీ శ్రేణులన్నీ కూడా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి తమ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గీతిగా రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.